Hey guys, welcome back to our channel. Recently Shikhar Dhawan, Rohit Sharma and Suryakumar Yadav గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్, టీమిండియా ఫైనెస్ట్ వైట్ బాల్ ఓపెనర్, కరెంట్ పంజాబ్ కింగ్స్ టీమ్ కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ డొమెస్టిక్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్టు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి శిఖర్ ధవన్ ఐపీఎల్ ఆడతాడా లేదనేది అందరికి ఒక డౌట్ ఉండవచ్చు. అయితే తను లీగ్ క్రికెట్ లో కంటిన్యూ అవుతాను అని హింట్ ఇచ్చాడు. ఇఫ్ ఇన్ కేస్ అతన్ని పంజాబ్ టీం రాబోయే సీజన్ కోసం రిటైన్ చేసుకోకపోయినా తను ఐపీఎల్ ఆడటానికి రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ సీజన్ లో ఫుల్లీ ఫిట్నెస్ తో వచ్చి బాగా పర్ఫార్మ్ చేస్తే లాంగ్ టర్మ్ వరకు శిఖర్ ధవన్ ని మనం ఐపీఎల్ లో చూడవచ్చు. ఎనీవే శిఖర్ ధవన్ తన లాస్ట్ ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్ డిసెంబర్ 2022 ఎగెన్స్ట్ బంగ్లాదేశ్ టీం పైన ఆడాడు. ఓవర్ ది తన క్రికెట్ కెరియర్ లో 269 మ్యాచెస్ ఆడి 10,867 రన్స్ స్కోర్ చేశాడు, including 24 centuries and 44 50s. Over the last decade, Team India batting lineup లో one of the pillar లో ఉన్నాడు. సెకండ్ అప్డేట్ చూసుకుంటే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మని నెక్స్ట్ మెగా ఆప్షన్ లో బై చేసేందుకు రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ తమ ఆప్షన్ పర్స్ లో ఈచ్ టీమ్ 50 crores అమౌంట్ ని అంటే అక్షరాల 50 కోట్ల రూపాయల్ని రోహిత్ శర్మ కోసం సేవ్ చేసుకున్నట్లు రీసెంట్ టైమ్స్ లో చాలా ఆర్టికల్స్ అండ్ న్యూస్ లో చూసాం. దీని గురించి మాట్లాడుకుంటే రోహిత్ జగ్లన్ అనే ఒక స్పోర్ట్స్ న్యూస్ రిపోర్టర్ రోహిత్ శర్మ పైన ఈ మ్యాసివ్ క్లెయిమ్ చేశాడు. అతను చెప్పింది ఏంటి అంటే ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు అని కన్ఫర్మ్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ రెండు టీమ్స్ రోహిత్ శర్మ కోసం ఆప్షన్ లో 50 crores వరకు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తిని చెప్పుకొచ్చాడు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ కరెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రోహిత్ శర్మ ఆప్షన్ కి వస్తే ఫర్ షూర్ ఆప్షన్ హిస్టరీలోనే ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి వెళ్తాడు. సమ్ టీమ్స్ ఇతన్ని 30 కోట్ల రూపాయల వరకు బై చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నట్టు ఢిల్లీ అండ్ ఎల్ఎస్జీ ఇతని కోసం టార్గెట్ చేస్తారు. ఎల్ఎస్జీ టీం రాహుల్ ని రిలీజ్ చేస్తే వాళ్ళకి రోహిత్ శర్మ కావాలి. అదర్వైజ్ ఢిల్లీ టీం పంత్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తే వాళ్ళకి కూడా రోహిత్ శర్మ కావాలి. ఈ క్రమంలో రోహిత్ శర్మ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ కోసం 30 కోట్ల వరకు కాంపిటేటివ్ గా బిడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ పైన 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి అతన్ని బై చేయడం అంటే అది మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్లేయర్ కి 50 కోట్లు అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఆ అమౌంట్ తో రెప్యుటేషన్ ఉన్న 5 స్టార్ ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రాబోయే సీజన్ కోసం ఆప్షన్ పర్స్ ని 120 కోట్లకు పెంచినా గానీ ఒక్క ప్లేయర్ కి 50 కోట్లు ఖర్చు పెడితే మిగతా పర్స్ అమౌంట్ తో మంచి ప్లేయర్స్ ని బై చేసుకోలేరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ ఫ్రాంచైజీ కూడా ఎలాంటి సక్సెస్ఫుల్ ప్లేయర్ కోసమైనా 50 crores అమౌంట్ ఇన్వెస్ట్ చేయరు. మరి మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మ కోసం నిజంగానే 50 crores ఖర్చు పెడతారా? కింద కామెంట్ చేయండి. ఇక థర్డ్ అప్డేట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో రెగ్యులర్ గా ఐపీఎల్ అండ్ ప్రో కబడ్డీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇక థర్డ్ అప్డేట్, అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ కరెంట్ టీమిండియా T20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కి కలకత్తా నైట్ రైడర్స్ టీం నుండి ఒక అన్అఫీషియల్ ఆఫర్ వచ్చింది. అయితే కేకేఆర్ టీం మళ్ళీ సూర్యని టీంలోకి రీజాయిన్ చేసుకొని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. అయితే రిపోర్ట్ సజెషన్ మేరకు కేకేఆర్ టీం తమ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని ముంబై ఇండియన్స్ టీం కి స్వాప్ ద్వారా ఇచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ని తెచ్చుకోవాలనుకుంటున్నారు. మరి కేకేఆర్ టీం సూర్యకుమార్ యాదవ్ ని తెచ్చుకుంటారా లేదా దీనిపైన ఎంత ఫ్యాక్ట్ ఉందో మనకి తెలియదు. కానీ సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి T20s లో కెప్టెన్ అయ్యాక తన వాల్యూ అమాంతరం పెరిగిపోయింది. సూర్య వేరే టీం కి వెళ్తాడా లేదా అనేది అది ముంబై ఇండియన్స్ టీం అతని పైన తీసుకునే డిసిషన్ పైన డిపెండ్ అయ్యింది. బికాస్ ఆఫ్ మెగా ఆప్షన్ కి పెద్దగా టైం లేదు. ముంబై ఇండియన్స్ టీం తమ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఎర్లీగా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. అయితే ఆల్రెడీ ముంబై ఇండియన్స్ టీం లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకోవాలా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ని రిటైన్ చేసుకోవాలని ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఇలాంటి క్రంచ్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి. అయితే సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెరియర్ ని కేకేఆర్ టీం తో అండర్ గౌతమ్ గంభీర్ లీడర్షిప్ లో స్టార్ట్ చేశాడు. తిను 2014 సీజన్ నుండి 2017 సీజన్ వరకు కేకేఆర్ టీం తోనే ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ టీం నితీష్ రాణాని ట్రేడింగ్ ద్వారా కేకేఆర్ టీం కి ఇచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ని ఎంఐ టీం లోకి తీసుకున్నారు. అట్ ద ప్రెజెంట్ స్కై ని టీం లోకి తీసుకోవడానికి కేకేఆర్ టీం చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఈవెన్ సూర్య కూడా దీనికి ఓకే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఫ్రాంచైజ్ తో
అతనికి మంచి కనెక్షన్ ఉంది కాబట్టి ఫర్ షూర్ తను నో చెప్పే ఛాన్సెస్ లేవు. మరి సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్ టీమ్ లోకి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా, వస్తే ఎలా ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.